బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేస్తుందని అర్థం. మా హెడ్ మాస్టారు అంతే. ఆయన ఏదైనా తెలిస్తే చాలు చేసేస్తారు. జనం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని ప్రధాని మోదీకి కొత్త భుజకీర్తులు తొడుగుతోంది కమలం పార్టీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు, జమిలి మీద ఈ నాంచుడేలా అనే కామెంట్లకి కౌంటర్లు బానే పడుతున్నాయి. ఓవర్ టు జేపీసీ అంటూ జమిలికి స్పీడ్ బ్రేకర్ వేయడం వెనక మోదీ మన్ కీ బాత్ మరొకటి ఏదైనా ఉందా? అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లి వెనక్కొచ్చి పాస్ అయిన బిల్లులు ఎన్ని? వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎన్డీఏలో ఎందుకీ హై టెన్షన్? బిల్లు ఎంట్రీకే ఇంత పరేషాన్, బిల్లు ఆమోదానికి ఇంకెంత దూరం? జేపీసీ సొరుగులో దూరిన జమిలి బయటకొచ్చి చట్టమయ్యేదెప్పుడు? 2029 కల్లా జమిలి తొలి మజిలీ ఎలా సాధ్యం? ఏంటి అవాంతరం? అవును, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతుల్లోకెళ్ళాక ఇంకా క్లిష్టంగా మారింది జమిలి భవిష్యత్తు. దేశం గతిని మారుస్తుందని, గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే కేంద్రం పాలిట జంజాటంగా మారిందా? జమిలిపై వెనకడిగే లేదన్న మోదీ ముందడుగు వేయడానికి మాత్రం ఎందుకు జంకుతున్నారు? తాజా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ని గమనించిన వాళ్లకు ఇటువంటి సందేహాలే వస్తున్నాయి. జమిలి కోసం మోదీ ఏదైనా ప్లాన్ బి అమలు చేస్తున్నారా అని ఆరా తీస్తున్నాయి దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్. జమిలి బిల్లును ఆమోదించడానికి కాదు, పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికే ఓటింగ్కి పట్టుపట్టాయంటే విపక్షాలు జమిలి మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో అర్థమవుతోంది. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ పెడితే గాని జమిలి మీద చర్చకు ఛాన్స్ రాలేదు. జమిలి కోసం ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుకు 269 మంది ఎంపీలు ఓకే చెబితే 198 మంది వ్యతిరేకించారు. ఇది సకల జనుల ఆకాంక్ష కాదని, ఒక వ్యక్తి కోరికను కలను నెరవేర్చడం కోసమే తీసుకొచ్చారని, నియంతృత్వానికి పరాకాష్ట అవుతుందని అడ్డంగా నిలబడ్డాయి అపోజిషన్ పార్టీలు. ప్రతిపక్షాలు అడిగి అడక్క ముందే జమిలి బిల్లును జేపీసీకి సిఫారసు చేస్తున్నామని మాటిచ్చేశారు హోంమంత్రి అమిత్ షా. ప్రధాని మోదీ ఆలోచన కూడా అదేనని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి సలహాలు తీసుకున్న తరువాతే జమిలికి వెళదామని సర్దుకుంది ఎన్డీఏ. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం తీసుకుని జమిలిని చట్టంగా మార్చి 2029లోగా అమలు చేసేద్దామని మొన్నటిదాకా జోరు మీదున్న మోదీ మంత్రాంగం సడన్ గా బ్యాక్ స్టెప్ తీసుకుని జేపీసీ సౌండ్ ఇవ్వటం ఏంటి? అదానీ వ్యవహారంపై జేపీసీ వెయ్యాలని సభలో అపోజిషన్ పార్టీలు ఎంత మారాన్ చేసినా ససేమిరా అన్న ప్రభుత్వం జమిలీపై మాత్రం అంత ఈజీగా స్వచ్ఛందంగా జేపీసీకి ఒప్పుకుంది ఎందుకు? సరిగ్గా ఇక్కడే జమిలీ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఏదైనా బిల్లును ప్రవేశపెట్టడానికి సభలో సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. కానీ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ కంపల్సరీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉభయ సభల్లోనూ అంత సీను లేనేలేదు. తస్మదీయ పార్టీల్ని నయానో భయానో ఒప్పించి ఎన్డీఏకి మెజారిటీ నెంబర్ సమకూర్చుకోవాలంటే మరికొంత సమయం కావాల్సిందే. జేపీసీ పేరుతో కొంత గ్యాప్ తీసుకుని ఆలోగా రాజకీయ సర్దుబాటు చేసుకోవాలని మోదీ డిసైడ్ అయినట్టు కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. రాజకీయ బలం కావాలి కాబట్టి రాజకీయ బలం ఎలా పుచ్చుకుంటుంది బీజేపీ? ఇంకొద్దిగా బలం కావాలి. చాలామంది ఎంపీలు మనకి బయటికి తెలియపోయినా ఇతర పార్టీల నుంచి బీజేపీకి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్లో మహారాష్ట్ర, హర్యానా కీలకమైన ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓ రకంగా ఒక సిగ్నల్ కూడా పంపించింది ప్రజల నుంచి ఈ గవర్నమెంట్ ఉండాలి అని. అందువల్ల పొలిటికల్గా ఇప్పుడు బీజేపీ ఎలా డీల్ చేస్తారు మెజారిటీ కోసం ఈ బిల్ పాస్ చేయడానికి, అది చూడాలి. లోక్సభలో మొత్తం 543 మంది హాజరైతే అందులో 3/2 వంతులు అంటే 362 మంది మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ ఖాతాలో ఉన్న ఎంపీలు 293. ఇండి కూటమిలో కాంగ్రెస్ తో విభేదిస్తున్న కొన్ని పక్షాలు ఇప్పటికీ జమిలికి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నాయి.
వైసీపీ తటస్థ పార్టీలు ఇప్పటికే మోదీ వైపే మొగ్గుతున్నాయి. మరికొంత పొలిటికల్ మేనేజ్మెంట్ చేసి పార్లమెంట్లో బలగాన్ని పెంచుకొని ఆ తరువాతే జమిలిపై ముందుకు వెళ్లాలి అన్నది మోదీ వేసిన పక్కా స్కెచ్. అందాక జమిలి జేపీసీ సొరుగులోనే ఉండబోవటం ఖాయం. ఏదైనా తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరించినప్పుడు మధ్యస్థ అభిప్రాయం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఆశ్రయిస్తారు. ఇప్పుడు జమిలి బిల్లు ప్రారంభంలోనే జేపీసీ వైపు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. జేపీసీలో అన్ని పార్టీలు కలిపి మొత్తం 15 మంది సభ్యులుంటే అందులో 10 మందిని లోక్సభ నుండి, 5గురిని రాజ్యసభ నుండి తీసుకుంటారు. పైగా ప్రస్తుతం పార్లమెంట్లో బీజేపీయేతర పార్టీల బలం ఎక్కువగా ఉంది గనక సహజంగానే జేపీసీలో అపోజిషన్ వాయిస్ కి కావాల్సినంత గిరాకీ దొరుకుతుంది. ఒక్కసారి జేపీసీ నిర్మాణం పూర్తయ్యాక సభ్యులంతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించి అన్ని వర్గాల నుండి సూచనలు, సలహాలు తీసుకుని వాటికి అనుగుణంగా నివేదిక తయారు చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ తతంగం అంతా పూర్తి చేసి జమిలి బిల్లుపై జేపీసీ రిపోర్ట్ పార్లమెంట్ టేబుల్ మీదకి రావాలంటే ఎంత టైం పడుతుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఏదైనా బిల్లు జేపీసీకి వెళ్ళిందంటే కోల్డ్ స్టోరేజీలో పడ్డట్టేనా? జమిలి ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోయేది జేపీసీనేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అనేక విధాన నిర్ణయాల్ని పార్లమెంట్లో అవలీలగా నెగ్గించుకున్న మోదీ సర్కార్ జమిలి విషయంలో మాత్రం జేపీసీకి ఎదురెడుతోంది. మోదీ వేసిన ఈ పాచిక వెనుక పెద్ద వ్యూహమే ఉందట. ఏంటది? జేపీసీతో పర్ఫెక్ట్ సొల్యూషన్ సాధ్యమేనా? మధ్య మార్గం చూపించడంలో అంత ఎక్స్పర్టా? పాత కేసుల్లో జేపీసీ ట్రాక్ రికార్డ్ ఏంటి? మోదీ వేసిన జేపీసీ పాచిక వెనుక వ్యూహం ఏంటి? మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దోషిగా ఉన్న బోఫోర్స్ కుంభకోణంపై దర్యాప్తు కోసం మొట్టమొదటిసారిగా ఏర్పాటైంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఏడాదిన్నర సమయం తీసుకుని రిపోర్టు సమర్పించిన ప్రతిపక్షాలు తిరస్కరించడంతో అది అప్పట్లో బుట్టదాఖలైంది. తరువాత హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల్ని, కూల్ డ్రింక్స్ లో పురుగుల మందులున్నాయని అనుమానాల్ని, 2G స్పెక్ట్రమ్ కేసుని, విఐపి చాపర్ స్కామ్ ని దర్యాప్తు చేయటం కోసం జేపీసీ ప్రయోగాన్ని వాడుకుంది పార్లమెంట్. కంపెనీల సవరణల బిల్లు, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యల పరిష్కారం కోసం 1956 నాటి కంపెనీల చట్టాన్ని సవరించడంపై జేపీసీ అధ్యయనం చేసింది. 2015లో భూసేకరణ, పునరావాసంపై రాజ్యాంగ సవరణ కోసం ఉద్దేశించిన బిల్లు మోదీ హయాంలో మొదటిసారిగా జేపీసీ చేతిలోకి వెళ్ళింది. 2016లో పౌరసత్వ సవరణ బిల్లు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాల నుండి వలస వచ్చే మైనార్టీలకు పౌరసత్వం అందించే సిఏఏ బిల్లును జేపీసీ వర్కౌట్ చేసింది. 2019లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కోసం మీనాక్షి లేఖి నేతృత్వంలో జేపీసీ ఏర్పాటైంది. వక్ఫ్ బోర్డ్ ఆస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లును ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో జేపీసీకి రిఫర్ చేసింది మోదీ సర్కార్. కట్ చేస్తే ఇప్పుడు జమిలి బిల్లు భవిష్యత్తు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతుల్లోకి వెళుతోంది. అందువల్ల ఏ రకంగా అయినా 2029కి పెట్టేది అవ్వదు. ఎందుకంటే ముందర సెన్సస్ చేయాలి. సెన్సస్ అవ్వాక డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఉన్నది. దాని తర్వాత మహిళా బిల్లు కూడా ఎలా పెట్టాలి, సీట్స్ ఎక్కడ పెట్టాలి చూడాలి. కాబట్టి 2029 నార్మల్ ఎలక్షన్ లాగానే అయిపోతుంది. ఇంకో విధానం చేసే అవకాశం కూడా లేదు. 2034 కల్లా సైమల్టేనియస్ జమిలి ఎలక్షన్స్ రావడానికి సిద్ధం చేయడానికి స్టెప్ బై స్టెప్ పెట్టారు. చాలా టైం ఇచ్చారు. కాబట్టి 10 సంవత్సరాల టైం. వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది. ఒపోజిషన్లో వాళ్ళకి కనుక జేపీసీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, దీంట్లో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుని ఉంటే అసలు ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతాయి. ఏదైనా బిల్లును జేపీసీకి సిఫారసు చేస్తే అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్లినట్టేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. పార్లమెంట్ ఆమోదం సంగతి అటుంచితే ప్రభుత్వం అదనపు సమయం కావాలనుకున్నప్పుడు బిల్లును జేపీసీకి అప్పగించడం ఒక స్ట్రాటజీ. ప్రస్తుతం జమిలి విషయంలో మోదీ ప్రయోగించిన జేపీసీ వ్యూహం కూడా అటువంటిదేనా? జాయింట్ పార్లమెంటు సమావేశంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ కూలంకషంగా బిల్లు మీద చర్చ జరుగుతుంది. ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే చేస్తారు. 90 రోజుల టైం సరిపోతుంది, ఇంకెక్కువ తీసుకుంటారు. రెండోది ఏంటంటే, ఇది మిగతా బిల్లులకు దీనికి చాలా తేడా ఉంది.
370 ఆర్టికల్ రద్దు కానీ త్రిపుల్ తలాక్ కానీ వీటిల్లో ఈ సమస్య రాలేదు కూడా. కానీ ఇది అట్లా కాదు. ఎన్నో రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ నిబంధనల మధ్యన ఇది కొట్టుమిట్టాడుతుంది. అందుకనే ఇది మొత్తం ఏం చేసినా కొండను తవ్వి ఎలుకని పట్టినట్టే ఉంటుంది అంటున్నాను. చాలా రాజ్యాంగ సవరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అనేక చారిత్రక బిల్లుల్ని పార్లమెంట్లో అవలీలగా ఆమోదించుకొని చట్టాలుగా మార్చుకుంది మోదీ సర్కార్. జమిలీ విషయంలో మాత్రం జేపీసీ పంచన చేరటం ఆసక్తికరంగా మారింది. కల్లోల కాశ్మీరం తలరాతను మార్చే ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియను జేపీసీతో పని లేకుండానే ముగించేసుకుంది. 27 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించుకొని చరిత్రకెక్కారు ప్రధాని మోదీ. 106వ రాజ్యాంగ సవరణకు ఉభయ సభలతో దిగ్విజయంగా ఓకే చెప్పించుకుని 33% రిజర్వేషన్ ని అమలుకు సిద్ధం చేసింది మోదీ ప్రభుత్వం. ముస్లిం వైవాహిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లుకు సైతం ఉభయ సభలు ఈజీగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. కానీ మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో మాత్రం సీన్ దాదాపుగా రివర్స్ అయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో అవసరం పడింది. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ఎన్నికలే కీలకం. పాలకుల్ని ఎన్నుకోవాలంటే ఎన్నికలే మార్గం. కానీ తరచూ జరిగే ఎన్నికల వల్ల రాజకీయ అస్థిరత నెలకొంటుందని, పాలసీ పెరాలసిస్ ఏర్పడుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న అభ్యంతరం. ఈ అసౌకర్యాన్ని తొలగించడానికి జమిలీ మాత్రమే ఏకైక పరిష్కారం అని భావించి ఆ దిశగా ముందడుగు వేసింది మోదీ ప్రభుత్వం. అత్యంత సాహసంతో కూడుకున్న ఈ ప్రక్రియను ముందుకు జరపడం కోసం చాలా హర్డిల్స్ ని దాటుకుంటోంది. కానీ 2029 ఎన్నికల కల్లా సిద్ధం సౌండ్ ఇస్తుందా, లేక 2034లో కలుద్దాం అని మళ్లీ వాయిదా వేస్తుందా? ఇది కదా తేలాల్సింది. జమిలీ బంతి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోర్టులో ఉంది. ప్రస్తుతానికి జేపీసీ ఏర్పాటుకు తుది కసరత్తు జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగుస్తున్నాయి కనుక ఏ క్షణంలో అయినా జేపీసీ సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఖరారు చేసే ఛాన్స్ ఉంది. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, మొత్తం 31 మందితో జేపీసీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపీల పేర్లు ఇవ్వాలని పార్టీలకు లేఖలు కూడా రాశారు స్పీకర్. కాంగ్రెస్ నుంచి వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా జేపీసీలో ఉండే ఛాన్స్ ఉంది. మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, రణదీప్ సుర్జేవాలాతో కలిసి ప్రియాంక పేరును కూడా సిఫార్సు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. తృణమూల్ నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే ఉండొచ్చట. కమిటీ ఏర్పాటయ్యాక రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు, రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కలిసి అభిప్రాయాలు తీసుకుంటారు. జమిలీ బిల్లును అధ్యయనం చేసి 90 రోజుల్లో నివేదికను సమర్పించాలన్నది జేపీసీకి ఇచ్చిన టైం ఫ్రేమ్. కానీ అవసరాన్ని బట్టి జేపీసీ కాల వ్యవధిని పొడిగించే అవకాశం కూడా ఉంది. జమిలీపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసి 18 సిఫార్సుల్ని తీసుకుని లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకీకృతం చేయడానికి రాజ్యాంగంలో కొన్ని కీలక సవరణలు తప్పవని, చట్టాల్ని కూడా మార్చాలని చెప్పింది రామ్నాథ్ కమిటీ. ఇందుకోసం సగం రాష్ట్రాల సమ్మతి కంపల్సరీ కాదని కూడా తేల్చేసింది. దీంతో జమిలీపై రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ జమిలీ ప్రక్రియ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, డిక్టేటర్షిప్ కి దారితీస్తుందని, రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధమని రకరకాలుగా స్పందిస్తున్నాయి పార్టీలు. కానీ జమిలీపై జేపీసీలో ఎటువంటి రివ్యూ జరుగుతుంది, ఏమని రిపోర్ట్ ఇస్తుంది అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఒకవేళ జేపీసీ నివేదిక సానుకూలంగా వచ్చినా ఎప్పటిలోగా వస్తుంది అన్న స్పష్టత మాత్రం లేదు. తాజా బిల్లు ప్రకారం ఫస్ట్ అపాయింట్ డేట్ ఎప్పుడుంటుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం మనం 18వ లోక్సభలో ఉన్నాం. 2029లో 19వ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా జమిలీకి రంగం సిద్ధం కాకపోవచ్చని, ఏ తర్వాత 2034లో జరిగే 20వ లోక్సభ ఎన్నికలప్పుడు మాత్రమే ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యమవుతుంది అనేది ఒక అంచనా. ఒక మంచి పరిస్థితి ఏంటంటే వెంటనే 27, 28, 29 కాదు, ఇది 34 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందన్నారు. కాబట్టి 2034 ఈ బిల్లుకి ఆపోజిషన్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు కొన్ని సజెస్ట్ చేసినవి కూడా ఈ ఉన్న దీంట్లో అడ్డాలు, దీంట్లో ఉన్న ప్రశ్నలు కూడా జవాబులు ఇవ్వటం కోవింద్ కమిటీ జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 2029 వరకు మార్పు మన ఎలక్షన్ పరిస్థితిలో ఉండదు. 2029 తర్వాత వచ్చే మార్పులకి, చేయవలసిన మార్పులకి ఎలక్షన్ కమిషన్కి అధికారం ఇచ్చి ఆ మార్పులు చేయమంటానికి
పెట్టే బిల్ అది. ఎందుకంటే జమిలి అమలు దాకా నడవాలంటే అనేక దశలు దాటాలి. స్టెప్ 1, జేపీసీ రిపోర్ట్ చేతికందిన తర్వాత 129వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారాలి. స్టెప్ 2, ఆ తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికలతో ఏర్పడే లోక్సభ సిట్టింగ్ డే నాటికి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అవుతుంది. స్టెప్ 3, అపాయింటెడ్ డేగా పిలిచే ఆ తేదీ తర్వాత ఏర్పాటయ్యే అన్ని అసెంబ్లీలకు 5 ఏళ్ల కాలపరిమితి ముగియాలి. ఆ తర్వాతే లోక్సభ అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. పూర్తి కాలం ముగియకముందే ఏదైనా చట్టసభ రద్దయితే వాటికి మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లులో స్పష్టంగా రాస్తుంది. జమిలి విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత అంటే 2034లో మాత్రమే ఆచరణలోకి వస్తుంది అన్నది క్లియర్. అయితే 2034కి అది రెడీ అవుతుంది. అంత టైం కావాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తేవాలి, కొత్త సమస్యలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అన్ని ఎలక్షన్లు ఒక రోజు చేయటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఫిజికల్గా అవన్నీ చూసుకోవాలి. అందువల్ల ఏ రకంగా అయినా 2029కి పెట్టేది అవ్వదు. ఎందుకంటే ముందర సెన్సస్ చేయాలి. సెన్సస్ అవ్వాక డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఉన్నది. దాని తర్వాత మహిళా బిల్లు కూడా ఎలా పెట్టాలి, సీట్స్ ఎక్కడ పెట్టాలి చూడాలి. కాబట్టి 2029 నార్మల్ ఎలక్షన్ లాగానే అయిపోతుంది. ఇంకో విధానం చేసే అవకాశం కూడా లేదు. ఇవన్నీ జరగాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుంచి రిపోర్ట్ రావాలి. జమిలి అనేది మోదీ తొందరపాటు చర్య అని, పార్లమెంటులో జమిలి బిల్లు ఆమోదం కష్టతరమవుతుందని పక్క వాయిద్యాలు ఉండనే ఉన్నాయి. ఈ అంచనాలన్నీ పటాపంచలు చేసి ఉభయ సభల్లో బలగాన్ని పెంచుకొని తన మానసపుత్రికైన జమిలిని అమల్లో పెట్టాలన్నది మోదీ చేస్తున్న అపర భగీరథ ప్రయత్నం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.